ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం హబక్కూకు 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ పాఠంతో హబక్కూకు గ్రంథం ముగిస్తాము. హబక్కూకు గ్రంథం వింటూ ఉండగా మీ శరీరాత్మలు స్వస్థత పొంది ఉంటాయని నిరీక్షిస్తున్నాము. ఈ చివరి పాఠం జాగ్రత్తగా వినండి. నా రక్షణకర్త అయిన నా దేవునియందు నేను సంతోషిస్తాను. ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తాడు. ఇది హబక్కూకు ప్రార్థన గీతం. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఆలివు చెట్లు ఫలించకపోయినా హబక్కూకు ఏమాత్రమూ బాధపడడు. చేనిలో పైరు, దొడ్డిలో గొర్రెల సాలలో పశువులు లేకపోయినా హబక్కూకు ఆనందమయుడు. అతని ఆత్మానందం భౌతిక ఆశీర్వాదములపై ఆధారపడింది కాదు. అతని అంతరంగం ఎల్లప్పుడూ ఆనందిస్తుంది. పరిస్థితులతో నిమిత్తం లేని ఆధ్యాత్మిక స్థితి హబక్కూకునకు ఉంది. వస్తువాహనాలు, ధనధాన్యాలు ఉన్నా లేకపోయినా అతని హృదయానందం చెక్కు చెదరదు. హబక్కూకు ఆనందానికి అవధులు లేవు. ఈ వాక్య భాగంలో పాదాలను గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా కాళ్లు లేడి కాళ్ల వలె అవుతాయి. ఉన్నత స్థలాలపై నేను నడుస్తాను. ఇదే నా ఆనంద కారణం. యెహోవాయందు ఆనందం. నా ఆనందం ఆస్తిపాస్తులందు కాదు, దేవునియందే నాకానందం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1-11 వచనం వరకు యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, స్నానము చేసినవాడు కేవలము పవిత్రుడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు. హృదయశుద్ధి ఉంది. పాదశుద్ధి ఉంటేనే కాని ఆయనతో సహవాసం సాధ్యం కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం అంటోంది, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. అందమైన పాదాలు, సుందర పాదాలు. ఆయన సువార్తను అందరితో పంచుకోవడానికి అందమైన పాదాలతో నడిచి వెడతాము. హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనంలోని పాదాలు లేడి కాళ్లు, ఎగిరి గంతులేస్తాయి. చంగణాలు పెట్టుకుంటూ దారిలో ఆటంకాలను లెక్క చేయకుండా పరిగెత్తిపోయే కాళ్లు, పాదాలు. ప్రభువునందే నాకు ఆనందం. నా రక్షణకర్త అయిన యెహోవాయందే నా ఆనందం. ప్రభువే నా బలం. లేడి కాళ్లు నావి. ఎత్తైన స్థలాలపై సునాయాసంగా నడిచి వెళ్లగలను అంటూ హబక్కూకు గానం చేస్తున్నాడు. ప్రియ శ్రోతలు, మన బలం ఎక్కడుంది చెప్పండి? దేవునియందు ఆనందిస్తాము. అదే మన బలం. సంతోషం సగం బలం అంటారు కాని హబక్కూకు దేవుని యందలి ఆనందం పూర్తి బలం అంటున్నాడు. నీకు దరిద్రం ఉందా? ఈ సమస్యను పరిష్కరించేవాడు దేవుడే. హబక్కూకు ఇదే మాట అంటున్నాడు. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ప్రార్థన చెయ్యండి అంటూ కొందరు చెప్తున్నారు. అన్నీ ఇవ్వగలిగిన యేసు నీకు నాకు కావాలి అని చెప్పరే? హబక్కూకును అడగండి, చెప్తాడు. ఏది ఉన్నా లేకపోయినా దేవుని ఆనందం ఎక్కడికి పోదు. క్రీస్తునందు మనకు ఆనందానికి హక్కు ఉంది. ఆయన ఆనందానికి దేవుడు. ఆనందం ఆత్మఫలం, అనగా పరిశుద్ధాత్మ పంట. ఈ గ్రంథం ఆరంభంలో హబక్కూకు దేవుణ్ణి ఏమడిగాడు? ఇదేమిటి? చెడుగును ఎందుకు ఉండనిచ్చావు? నేనెందుకీ చెడుగును చూడాల్సి వస్తోంది?
నీవు పరిశుద్ధుడవు కదా, ఎందుకని అలా చూస్తూ ఊరుకున్నావు? అయితే దేవుడు హబక్కూకును కావలి గోపురం ఎక్కించాడు. అక్కడి నుండి చూచినప్పుడు హబక్కూకునకు దేవుడు ఏం చేస్తున్నది తేటగా కనిపించింది. ఇప్పుడు హబక్కూకు అంటున్నాడు, నేను విశ్వాసము ద్వారా నీతిమంతుడినై విశ్వాసము ద్వారానే జీవిస్తాను. ప్రియశ్రోత, వింటున్నావా? మన ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే. దేవుని యందే విశ్వాసము నిరీక్షణ కలిగి జీవించాలి. దేవుడు నీలో ఒక నూతన కార్యం ఆరంభించాడు. నిన్ను తన సారూప్యానికి మలుచుకుంటున్నాడు. నిన్ను క్రీస్తుతో సమానం చెయ్యాలని ఆయన సంకల్పం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేటందుకే సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. దేవుని చిరకాల సంకల్పమిదే, నిన్ను నన్ను తన కుమారుడైన యేసుతో సమానంగా ఆయన సారూప్యానికి మార్చాలని. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలన్నాడు, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము. ప్రియశ్రోత, నీ గురించిన దేవుని మహాసంకల్పమొకటి ఉంది. నీవెవరివైనా ఏ భేదము లేదు. నిన్ను చేపట్టి దేవుడు నిన్ను తన కుమారుని సారూప్యానికి పెంచుతాడు. నిన్ను క్రీస్తును పోలిన వ్యక్తిగా రూపొందిస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 47 నుండి 49వ వచనం వరకు పరిశీలించండి. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరిస్తాము. మనమిప్పుడు ఈ మట్టి శరీరాలతో ఉన్నాము. మనము మట్టి మనుషులమే. అయితే మనలను గురించిన దేవుని సంకల్పం ఎంతో గొప్పది. మనలను పరలోక సంబంధులనుగా చెయ్యాలని దేవుని సంకల్పం. పరిశుద్ధాత్మ పరమశిల్పి మనలను యేసు స్వరూపానికి చెక్కుతున్నాడు, మలుస్తున్నాడు, శిల్పాన్ని చెక్కుతున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. ఇది క్రమశిక్షణ. దేవుని వాక్యమే సుత్తే, ఉలి క్రమశిక్షణ. కీర్తనలు 17, 15వ వచనం, నేనైతే నీతిగలవాణ్ణి అయి నీ ముఖదర్శనము చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ప్రియశ్రోత, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీవెవరివైనా సరే క్రీస్తునందు ఆయన రక్షణను బట్టి ఆనందించే హక్కు నీకున్నది. ఇది దేవుడు నీకిచ్చిన హక్కు. విషాదంతో మొదలైన ఈ గ్రంథం ఆనందంతో ముగిసింది. ప్రశ్నార్థకంతో ఆరంభమై ఆశ్చర్యార్థకంతో ముగిసింది. దేవునికి స్తోత్రం. విషాదగీతం ముగింపులో ఆనందగీతంగా మారింది. హబక్కూకు గ్రంథం మన విషాదాన్ని ఆనందంగా మారుస్తుంది. హబక్కూకు గ్రంథం అమూల్యమైన ఆధ్యాత్మిక గ్రంథం. దేవుడు తనకిచ్చిన మాటను హబక్కూకు ఆచరణలో పెట్టాడు. న్యాయవంతుడు తన దేవుని మీది విశ్వాసం వల్లనే జీవిస్తాడు. దేవుని నిర్ణయాలను, తీర్పులను, ఈ ప్రపంచం మీద ఆయన తీసుకున్న చర్యలను, అవి ఎక్కడ ఉండాలో అక్కడ వాటిని ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. అన్నీ దేవుని చేతుల్లోనే ఉండాలి. మనమంతా ఆయన చేతుల్లోనే ఉండిపోవాలి. మనకున్నదంతా ఆయనకే అప్పగించాలి. ఏది జరిగినా ఆయన యందు విశ్వాసముంచి ఆనందించాలని
ప్రవక్త నిర్ణయించుకున్నాడు. మనమందరము తప్పకుండా నేర్చుకోవలసిన గొప్ప పాఠమిది. బబులోను దాడిని గురించి హబక్కూకునకు నివ్వెరపాటు కలిగింది. అయితే ఇప్పుడతడు దేవునిలో విశ్రాంతి అనుభవిస్తూ నిశ్చింతగా ఉన్నాడు. పరిస్థితులను బట్టి తీసుకోవలసిన చర్య ఏదో దేవునికి బాగా తెలుసు. ఈ వాస్తవాన్ని హబక్కూకు అంగీకరించాడు. తాను ఆనందిస్తున్నాడు. కీర్తనలు 97:12 నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించండి, ఆనందించండి. యెషయా గ్రంథం 61:10 ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసిస్తున్నది. ఫిలిప్పీ పత్రిక 4:4 పౌలన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరల చెబుతున్నాను, ఆనందించండి. చింతపడకండి. దేవునికి కృతజ్ఞులై ఉండండి. ప్రవక్తకు ఎందుకింత ఆనందం? దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండటంలో గొప్ప ఆనందమున్నది. వ్యక్తిగతమైన రక్షణానుభవంలో గొప్ప ఆనందముంది. శ్రోతలు, ఇదే గ్రహింపు మనక్కూడా ఉండాలి. మనకు ఏం జరిగినా మనం కూడా ఆనందించగలం. మత్తయి సువార్త 5:11-12 ప్రభువు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. నా నిమిత్తము జనులు మిమ్ములను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. యోహాను సువార్త 16:33 ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి అన్నాడు, లోకములో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. రోమాపత్రిక 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేస్తాయని ఎరిగి శ్రమలయందు అతిశయపడదాము. లేళ్లు, జింకలు పర్వతాలపై ఏమాత్రము కాలుజారకుండా పరిగెత్తగలవు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, దేవుని బిడ్డ, దేవుని సేవకుడు సర్వకాల సర్వావస్థల్లో ఆనందమయుడే. కల్దీయులు వచ్చి తమపై దండెత్తి ఎంతో నష్టం కలిగిస్తారు. పంటలను పాడు చేస్తారు. వీరికున్నదంతా కొల్లగొట్టుకుపోతారు. అయినా హబక్కూకు ఏమాత్రమూ కంగారు పడడు. మంచివారికే కష్టాలెక్కువ వస్తాయి. మానవుడు కష్టించి చెమటోడ్చి పనిచేసి పంటలు పండించుకుంటాడు. అయితే కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. మంచివారికి కూడా కష్టాలు వస్తాయి. దేవుడు వారి మేలు కోసమే కష్టాలు రానిస్తాడు. యేసు ప్రభువుకు కూడా ఒక సందర్భంలో తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అపొస్తలులు ఎన్నెన్నో శ్రమలు భరించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని బిడ్డలు కంగారు పడాల్సిన పనేమీ లేదు. హబక్కూకు అన్నాడు, నేను ఆనందిస్తాను, నా రక్షణను బట్టి యెహోవాయందు నేను ఆనందిస్తాను. శ్రమలలో ఆనందించటం దేవుని లక్షణం. యేసు ప్రభువు మనకు ఇదే నేర్పాడు. ఆత్మానందం స్వచ్ఛందమైనది, ఆత్మలో నుండి పెల్లుబికి వస్తుంది. దేవుని పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుతాము. దాని ఫలితమే ఆనందం. ప్రభువునందు ఆనందించేవారే ఆత్మయందు బలవంతులు. మన ప్రభువు ఆనందమయుడు. అందుకే మనకి ఆనందం, మహానందం, పరమానందం. యేసు ఈ లోకములో ఎట్టివాడో మనము అట్టివారమై ఉన్నాము. మన ఆలోచనలు యేసు ఆలోచనలు. మనకు యేసుకు కలిగిన మనసే ఉంది. అదే మన ఆనంద రహస్యం. పవిత్రమైన ఆలోచనలతో మన మనస్సు పైకి పైకి పరలోక దిశగా పయనిస్తుంది. లోతైన అర్థవంతమైన సహవాసం, ఎడతెగని సాహచర్యం, యేసుతో సంయుక్తత మనలో ఆనందాన్ని ఉత్పత్తి చేస్తాయి. యేసు యొక్క గుణాతిశయములను గుర్తించి వాటిని మననం చేసుకునే వారికి అపారమైన ఆత్మానందం. యేసు మహాసౌశీల్యం మనలో ఆనందమయమైన ప్రగతిని కలిగిస్తుంది. నేను యెహోవాయందు ఆనందిస్తాను అంటున్నాడు హబక్కూకు. నీతి సూర్యుని యందు నైతిక సౌందర్యమును అనుభవిస్తూ
ఆత్మ పులకించిపోతుంది. క్రీస్తునందే నిలిచి ఉన్న విశ్వాసులకు ఆనందమే ఆనందం. నీ చుట్టూరా పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నా క్రీస్తునందలి ఆనందం ఏమాత్రమూ చెక్కుచెదరదు. భౌతిక ఆశీర్వాదాలు, ఆస్తిపాస్తులు, పాడి పంటలు అన్నీ పాడైపోయినా హబక్కూకు ఆనందం ఏమాత్రమూ హరించుకపోలేదు. బీదరికమా, చెరసాల, హతసాక్ష్యపు మంటల, ఖడ్గమా, కరువ, వస్త్రహీనత, ఏదైనా క్రీస్తునందలిన ఆనందం మాత్రం ఎన్నటికీ క్షీణించదు. ఆనందాతిరేకంతో నేను హబక్కూకులాగా పాటలు పాడతాను. యేసు ప్రేమగీతాలు నా హృదయపు అట్టడుగు నుండి పెల్లుబికి వస్తాయి. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు శ్రమలయందు ఎంతో ఆనందించాడు. చెరసాలలో నిర్బంధంలో ఉండి ఫిలిప్పీ ఉత్తరం రాస్తూ ఆనందించండి, మరల చెబుతాను ఆనందించండి అంటూ ఆనంద నినాదాలు చేశాడు. నా దేవుడైన ప్రభువునందే నాకు ఆనందం. లోతు లేని నది, కలుషితమైన ప్రవాహం ఈ లోకం. గాని నా దేవుని సన్నిధి లోతైన స్ఫటిక నది. అందులో మునిగి తేలే నా ఆత్మకు అనిర్వచనీయమైన ఆనందం. హబక్కూకు ఆనందం అతనికెంతో బలమిచ్చింది. నా కాళ్లను లేడి కాళ్లనుగా చేశాడు, ఎత్తైన స్థలాలలో పరిగెత్తుతాను అంటూ హబక్కూకు పాట పాడుతున్నాడు. హబక్కూకు తన దేశానికి, రాజ్యానికి ప్రాప్తించిన నాశనం నుండి తప్పించుకోవడానికి లేడి కాళ్లతో వేగంగా పరిగెత్తిపోగలడు. హబక్కూకు తన బాధ్యతల నుండి పారిపోడు. తనకు అప్పగించిన పని త్వరగా చేస్తాడు. దేవుని పని భారం కాదు, మహదానందం. యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఎత్తైన స్థలాలలో హబక్కూకు నడుస్తూ ఉంటే అతన్ని శత్రువులు ఏమీ చెయ్యజాలరు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించినవాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడానికి శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాడు. ఈ నిరీక్షణ నిశ్చలమై స్థిరమై మన ఆత్మకు లంగరు వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు వింటున్నారా? మన దేవుడు నిబంధన దేవుడు. మానవుడు దేవునికి భయపడతాడు అంటే ఆయన భయంకరుడని కాదు. మానవుని అసంపూర్ణత, న్యూనత, దేవుని పట్ల విశ్వాసము మానవునిలో భయం పుట్టిస్తాయి. దేవుడు చేయబోయే భీకర కార్యాలను గురించి విన్నప్పుడు యెహెజ్కేలు గజగజ వణికిపోయాడు. ఆదాము హవ్వలు పాపం చేసినందుచేత వారి మనస్సాక్షిని అపరాధ భావన వేధించింది. వారు భయపడి పరిగెత్తిపోయి దాక్కున్నారు. అయితే దేవుని బిడ్డలకు దేవుడు భయంకరుడు కాడు, ఆయన ప్రేమమయుడు. దేవుని బిడ్డలకు ఎలాంటి పరిస్థితిలోనైనా భయపడకు అనే దేవుని స్వరం వినబడుతూనే ఉంటుంది. శరణాగతులమైన మనకు దేవుని ప్రేమ భయాన్ని పోగొడుతుంది. దేవుణ్ణి ఎక్కడ ఎప్పుడు బాధపెడతానో అనే భయం విశ్వాసి యొక్క జాగ్రత్తను, మెళుకువను సూచిస్తుంది. దేవుడు భీకరుడు అని చెప్పి మనుషులను బెదరగొట్టే పద్ధతి తప్పు. క్రైస్తవం క్రీస్తునందు ప్రేమను చూపుతుంది. దేవుని సువార్త ప్రేమవార్త. సోదరీ సోదరులారా వింటున్నారా? యేసుక్రీస్తు ఈ లోక సముద్రం మధ్యలో నిలిచి తన చేతితో సైగ చేస్తూ అంటున్నాడు, నేనే, భయపడవద్దు, రండి. భయం శారీరక ఆధ్యాత్మిక బలహీనతకు కారణమవుతుంది. హబక్కూకు భయపడ్డాడు, కలవరపడ్డాడు. అందుచేత అతని కాళ్లు వణికాయి, ఎముకలు కుళ్ళినట్లనిపించింది. అయితే దేవుడు అతని భయాన్ని పోగొట్టాడు. అతని కాళ్లను బలపరిచాడు, ఎత్తైన స్థలం మీద నడిపించాడు. అతని ఆనందం వృద్ధి అయింది. దేవా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచు అంటూ హబక్కూకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. సోదరీ సోదరులారా,
హబక్కూకు మనలాంటి స్వభావము గల మనుష్యుడే, గాని అతనికున్న ఆనందం నీకుందా? ఏది ఉన్నా ఏది లేకపోయినా నా రక్షణకర్త అయిన క్రీస్తునందే నా ఆనందం అని చెప్పగలవా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.